భూతమూర్ఖుడు. ఒక గ్రామంలో ఒక వడ్రంగి యువకుడు ఉండేవాడు. వాడి పేరు గణపతి. వాడికి కొద్దిగా చదువున్నది, కానీ ఆస్తి దాదాపు ఏమీ లేదు. అయితే కష్టపడి వృత్తి చేసుకుంటూ తన పొట్ట, తన ముసలి తల్లి పొట్ట పోసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఇలా ఉండగా ఒకసారి వాడి దాయాది ఒకడు పిల్లలు లేకుండా చనిపోవడంతో గణపతికి ఆ దాయాది ఆస్తి కలిసి వచ్చింది. ఇక మీదట తాను కష్టపడి రోజల్లా వడ్రంగం చేసి ఒళ్ళు హోనం చేసుకోనవసరం లేదని వాడికి తోచింది. అందుచేత వాడు తన తల్లితో, అమ్మా, ఇంతకాలము మనం సుఖంగా బతకడం అంటే ఏమిటో ఎరగం. ఇప్పుడు డబ్బున్నది గనుక మంచి ఇల్లు కొనుక్కొని మంచి బట్టలు కట్టుకుని మంచి భోజనం తింటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చుదాం అన్నాడు. గణపతికి వేపకాయంత వెర్రి ఉన్నదని తల్లికి తెలుసు. అందుకని ఆమె, నాలుగు డబ్బులు చేరాయని నిక్షేపం లాంటి వృత్తి ఎందుకు మానుకుంటావురా బాబు? డబ్బుంటే ఎప్పటికైనా అవసరానికి పనికి రాకపోతుందా? కావలిస్తే ఇల్లు కొను, ఇంకా ఆస్తిపాస్తులు సంపాదించు, అంతేకాని చేస్తున్న పని మాత్రం మానుకోకు అన్నది. తల్లి మాట ప్రకారం గణపతి ఒక ఇల్లు కొన్నాడు. వృత్తి పూర్తిగా మానకుండా కొద్ది గంటలు మాత్రమే పనిచేసి మిగతా కాలాన్ని పుస్తకాలు చదవడానికి వినియోగించుకుందాం అనుకున్నాడు. తనకు చదువు వచ్చి కూడా ఏ జన్మాన ఒక పుస్తకం కూడా చదవకపోవడం తలుచుకుంటే వాడికి బాధ కలిగింది. ఈ లోటు తీరగలందులకు గణపతి ఊళ్ళో ఉండే అయ్యవారి దగ్గరకు పోయి తాను చదువుకునేందుకు పుస్తకం ఒకటి ఏదన్నా ఇవ్వమని అడిగాడు. అయ్యవారు వాడికి విక్రమార్కుడి కథల పుస్తకం ఇచ్చాడు. దాన్ని పూర్తి చేసిందాకా గణపతి మరే పని చేయలేదు. ఒకసారి చదివేశాక రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా చదివాడు. చదివిన కొద్దీ ఆ కథలు అద్భుతంగా కనిపించాయి. విక్రమార్కుడి కథలు చదివాక గణపతికి ఒక కుతూహలం పుట్టుకొచ్చింది. తాను కూడా విక్రమార్కుడిలాగే భూత బేతాళాలతో స్నేహం కడితే ఎంత బాగుంటుంది. మామూలుగా అందరూ భూతాల పేరు చెబితేనే భయపడతారు. అది పిరికితనం. స్నేహం చేస్తే భూతాల వల్ల ఎన్ని లాభాలైనా ఉన్నాయి కనుక గణపతి ఎలాగైనా భూతాల పరిచయం సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. అయితే అది ఎలా సాధ్యం? దయ్యాలున్నాయని అందరూ ఒప్పుకుంటారు, కానీ గణపతి తన జన్మలో ఎన్నడూ ఒక్క బక్క దయ్యాన్ని కూడా చూడలేదు. నువ్వేమైనా దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా అని వాడు ఎరిగిన వాళ్ళని అందరినో అడిగి చూశాడు. ఒక్కరైనా తమ దయ్యాన్ని చూసినట్లు చెప్పలేదు. గణపతి ఉండే ఊళ్ళోనే ఒక టక్కర వెధవ ఉండేవాడు. ఆస్తి కలిసి వచ్చినప్పటి నుంచి గణపతి డబ్బుల సంచి ఒకటి రెండున తీయకుండా పెట్టుకుని తిరుగుతూ ఉండడం వాడు గమనించి ఆ సంచి పైన కన్ను వేశాడు. గణపతికి దయ్యాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పట్టుకున్నట్లు తెలియగానే ఆ టక్కరికి ఒక యుక్తి తట్టింది. ఒకనాడు గణపతి వీధి వెంట పోతూ ఉంటే ఆ టక్కరి ఎదురుపడి, ఏమన్నా, నువ్వు దయ్యాలను చూసుకుంటున్నారే, నిజమేనా అని అడిగాడు. దయ్యాలు కనిపిస్తే ఇంక లేనిదేమిటి అన్నాడు గణపతి దిగులుగా. నీకు చూడాలని ఉంటే దయ్యాలకేం కొదవా? అర్ధరాత్రి శ్మశానం కేసి వెళ్ళావంటే దయ్యాలు కోకొల్లలు అన్నాడు టక్కరి. నాకు ఆ సంగతి తట్టలేదు సుమా అన్నాడు గణపతి. ఆ రాత్రి వాడి తల్లికి తెలియకుండా ఇల్లు విడిచి శ్మశానం చేరుకున్నాడు. అక్కడ గోరీల మధ్యగా ఏదో తెల్లటి ఆకారం కనిపించింది. అమ్మయ్య, అది దెయ్యమే అనుకుని వాడు దాన్ని సమీపించి, నువ్వు భూతానివా, ప్రేతానివా, పిశాచానివా, బేతాళానివా అని అడిగాడు. ఆ ఆకారం మాట్లాడలేదు. గణపతి దయ్యాన్ని మరింత సమీపించి, నేను నీతో స్నేహం చేయడానికి వచ్చాను, పలకవేం అన్నాడు. టక్కర వాడే పైనుంచి కిందకు తెల్ల దుప్పట కట్టుకొని గోరీల మధ్య గణపతి కోసం నిలబడ్డాడు. గణపతి తనని సమీపించగానే వాడు తన మీద ఉన్న దుప్పటి గణపతి మీద కప్పి గణపతి మొలలో ఉన్న డబ్బులు సంచి గుంజుకొని గణపతిని ఒక్క తోపు తోసి చల్లగా జారుకున్నాడు. గణపతి తన డబ్బులు సంచి పోయినందుకు ఏమాత్రమూ విచారించక దయ్యాన్ని చూసిన ఆనందంలో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు ఉదయం తల్లితో, రాత్రి నాకు దయ్యం కనిపించిందమ్మా, ఇదిగో దాని బట్ట, దాన్ని ఏమార్చి తెచ్చేశాను. అయితే ఈ గొడవలో నా డబ్బులు సంచి పారేసుకున్నాను, పోతే పోయిందిలే అంటూ జరిగిన సంగతి అంతా చెప్పాడు. వాస్తవంగా జరిగినదేమిటో గణపతి తల్లి గ్రహించింది. వాడు చూసినది దయ్యం కాదని చెబితే వాడికి మనసు నొచ్చుతుందని, పిచ్చివాడా, దయ్యం కనిపించి మంచిగా మాట్లాడకపోతే దాని బట్టలు ఎత్తుకొస్తారా? తడిబడి నాలుగిచ్చుకోవాలి గాని అన్నది. అది నిజమేననుకున్నాడు గణపతి. దయ్యం తనతో స్నేహంగా ఉన్నప్పుడు బలంతోనైనా లొంగ తీసుకోవాలి కదా. అందుకని వాడు మర్నాడు రాత్రి కూడా శ్మశానానికి వెళ్ళాడు. ఆ రాత్రి మబ్బులు పట్టి మరీ చీకటిగా ఉన్నది. ఆ కటిక చీకట్లో వాడికి ఒక దయ్యం నిటారుగా నిలబడి ఉన్నట్లు కనబడింది. గణపతి దాన్ని సమీపించి పలకరించాడు.
కానీ దయ్యం పలకలేదు. తల్లి చెప్పినట్లు వాడు 2 పిడిగుద్దులు బిగబట్టి దయ్యాన్ని చావబాదాడు. దయ్యం చలించలేదు కానీ వాడి చేతులు పగిలి రక్తం కారసాగింది. వాడు దయ్యం అనుకున్నది ఒక సమాధి రాయి. గణపతి మర్నాడు తన తల్లికి వాచిపోయిన తన చేతులు చూపి ఆమె చెప్పిన సలహా పారలేదని చెప్పాడు. పిచ్చివాడా, నువ్వు దయ్యాలను వెతుక్కుంటూ పోవడం చేత వాడు కలిసైపోయావు. దయ్యాలను చూడాలంటే శ్మశానానికే వెళ్ళాలా? నీ స్నేహం కోరే దయ్యం వెతుక్కుంటూ ఇంటికి రాదట్రా. నువ్వెక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే పడుకో. ఒకవేళ నీకోసం దయ్యం కానీ ఇంటికి వచ్చినా బెట్టు చెయ్యి, ముసుగు తన్ని పడుకో, ఒకంతట జవాబు ఇవ్వకు, దాన్ని నీ కాళ్ళ వేళ్ళ పడని అన్నది గణపతి తల్లి. ఈ సలహా బాగా నచ్చిందనుకుని గణపతి తన కోసం దయ్యం వస్తే తల్లికి నిద్రాభంగం అవుతుందని వాడు ఆ రాత్రి ముందు వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. పడుకున్నాడే గాని వాడికి కన్ను మూత పడలేదు. ఎంతకీ దయ్యం రావడం లేదు. రాత్రి 3వ జామున గణపతికి కాస్త కునుకు పట్టింది. ఆ సమయంలోనే గణపతి ఇంటికి ఎలాగో నిప్పంటుకున్నది. గణపతి ఇంటి పొరుగున ఉన్న కమ్మరి ఆ సంగతి గమనించి చప్పున గణపతి ఇంటికి పరిగెత్తి గణపతి గణపతి అని నిద్ర లేపాడు. గణపతి నిద్రమత్తులో కళ్ళు సగం తెరిచి చూసి కమ్మరిని గుర్తించలేక తన కోసం వెతుక్కుంటూ దెయ్యం రానే వచ్చిందనుకుని నిద్రపోతున్నట్లు నటించాడు. ఒక చెంప కొంప కాలిపోతుంటే నిద్రపోతావేమయ్యా అన్నాడు కమ్మరి. ఈ పప్పులు మన దగ్గర ఉడకవు అనుకుని గణపతి గురక పెట్టసాగాడు. సరే, నీ ఇష్టం, కొంపతో పాటు నువ్వు కాలిపోదలిస్తే నేనేం చేసేది అంటూ కమ్మరి అవతలకు వెళ్ళాడు. ఇంతలో తల్లి, ఒరే గణపతి, ఇల్లంటుకుంటున్నది లేవరా అని కేకలు పెట్టింది. గణపతి లేచి చూసేసరికి ఇల్లు సగానికి పైగా తగలబడిపోయింది. డబ్బుల సంచితో పాటు కొనుక్కున్న కొంప కూడా పోవడంతో గణపతి తిరిగి ఎప్పటి స్థితికి వచ్చాడు. ఆ స్థలంలోనే వాడొక చిన్న గుడిసె వేసుకుని తిరిగి కష్టపడి వడ్రంగం పని చేస్తూ తల్లి పొట్ట తన పొట్ట నింపుకోసాగాడు.